హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐలైన్ మీడియా. ఏంటి ఈ అమ్మాయి ఈ గెటప్లో ఉంది, ఎప్పుడు చూసినా కూడా ఏదో డిఫరెంట్గా నార్మల్ డ్రెస్లో వచ్చేది కదా అని అనుకుంటున్నారా? సో ఎగ్జాక్ట్లీ ఈ రోజు అయితే ఒక స్పెషల్ డే అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెల్త్కి సంబంధించింది అనమాట. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అనమాట. సో చాలామంది దీని గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎందుకు వచ్చింది, ఒకవేళ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ చాలామందికి జీరో నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇలా తెలియని వాళ్ళందరి కోసం కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ లాగానే చెప్పుకోవచ్చు అనమాట. డాక్టర్స్ మనకి ఒక మంచి సజెషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారనమాట. సో మనం చూసుకున్నట్లయితే 2020లో దాదాపుగా క్యాన్సర్ పేషెంట్స్ 1 కోటి మంది దాకా చనిపోయారు. అండ్ తర్వాత 2022 మనం కంపేర్ చేసుకుంటే 20 lakhs పీపుల్స్ దాకా చనిపోయారు అనమాట. సో మ్యాక్సిమం చాలా అవేర్నెస్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒక థీమ్తో ప్రతి ఇయర్ కూడా వరల్డ్ క్యాన్సర్ డే రోజున ఒక థీమ్తో ముందుకు వచ్చేస్తున్నారు. చాలామంది అవేర్నెస్ కలిగించేటట్టు డాక్టర్స్ అయితే చేస్తున్నారు. దీని మీద క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. అండ్ తెలియని వాళ్ళకి ఇంకొంచెం నాలెడ్జ్ అనేది డాక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు స్కూల్స్లో కూడా ఈ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారనమాట. సో దీని గురించి ఇంకా మనకి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఈరోజు డాక్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం శ్రీ వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. నాతో పాటు కూడా మీరు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని అందించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను, వినడానికి మీరు కూడా రెడీనా? సో ఈ 2024లో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒక థీమ్తో అయితే మీ ముందుకు వచ్చేసారు. అదే టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్. సో ఈ థీమ్ ఒక స్పెషాలిటీ ఏంటి అని కూడా మనం డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడైతే చంద్రశేఖర్ సార్ రూమ్ దగ్గర అయితే ఉన్నాము. సో మనకి క్యాన్సర్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సార్ అయితే సిద్ధంగా ఉన్నారు. సో మనమైతే సార్ దగ్గరికి వెళ్ళి అండ్ వరల్డ్ క్యాన్సర్ డే గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం రండి. సో ఇందాకైతే మనం అలా ఎంటర్ అయిపోయాము. ఇదైతే సార్ మళ్ళీ క్యాబిన్ అనమాట. సో సార్ ఏం చేస్తున్నారని అసలు మనకు తెలియదు, సార్ కూడా తెలియదు. సో హాయ్ సార్. సో ఇదన్నమాట చంద్రశేఖర్ సార్ క్యాబిన్. సార్ నమస్తే. సార్ అసలు ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే, సో దాని గురించి మా ఐలైన్ మీడియా ప్రేక్షకులకి చెప్పండి సార్. అసలు వరల్డ్ క్యాన్సర్ డే మనం ఒక థీమ్తో అయితే ముందుకు వచ్చేసాము. అండ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అసలు మెయిన్గా? క్యాన్సర్ అనేది మెయిన్గా ఏంటంటే ఈ కణాలు ఎక్కువగా ఓవర్ గ్రోత్ అవటం వల్ల వచ్చే ప్రాసెస్ని క్యాన్సర్ అంటారమ్మా. అది ఇక మన బాడీలో ఉండే అవయవాలు, రకరకాల అవయవాలు ఉంటాయి కదా, వాటన్నిటికీ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని క్యాన్సర్లు ఏంటంటే బై బర్త్, కొంతమందికి జన్యువుల లోపం వల్ల, వీటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్, ఈ డైలీ మన రొటీన్ లైఫ్, తర్వాత అట్ ప్రజెంట్ వరల్డ్లో ఏంటంటే ఈ ఫుడ్ అడల్టరేషన్ వల్ల, ఈ హ్యాబిట్స్ వల్ల, ఆల్కహాల్, స్మోకింగ్, వీటి వల్ల, టొబాకో చూయింగ్, వీటి వల్ల ఎక్కువ శాతం మనకు కనపడుతూ ఉంది ఈ రోజుల్లో. తర్వాత ఏంటంటే ముసలి వయసులో, నేను చెప్పాలంటే నేను మెదడు డాక్టర్ని కాబట్టి, ముసలి వయసులో జనరల్గా 50 years తర్వాత వచ్చే హెడ్ ఏక్స్, తర్వాత మనం పట్టించుకోము, జనరల్గా తలనొప్పి కదా అని లైట్గా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ఎర్లీ మార్నింగ్ హెడ్ ఏక్స్, వామిటింగు, చూపు కనపడకపోవటం, ఇట్లాంటివి ఏమన్నా 50 years దాటిన వాళ్ళ కనపడుతుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా మేరకు పరీక్షలు చేయించుకొని దాన్ని నిర్ధారణ చేసుకోవటం ఎంతో మంచిది. యాక్చువల్గా ఏంటంటే ఈ క్యాన్సర్ డే అనేది ఎందుకు వరల్డ్ క్యాన్సర్ డే స్థాపించారంటే మెయిన్గా అవగాహన కోసం. క్యాన్సర్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో క్యాన్సర్ ప్రివెంట్ చేసుకోవటం చాలా ముఖ్యమైనది. ఎస్ సార్, మీరు చెప్పినట్లుగానే మనం 2020లో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 1 crore పీపుల్ చనిపోయారు దీని గురించి తెలియక. అండ్ అవేర్నెస్ వచ్చిన తర్వాత 2022లో మనం చూసుకున్నట్లయితే 20 lakhs పీపుల్స్ చనిపోయారు. అంటే 2020కి 2022కి మనం చూసుకున్నట్లయితే అవేర్నెస్ పెరగడం వల్ల చాలామంది దీని గురించి తెలుసుకున్నారు. అండ్ త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం ఇలా అనేది చాలా వచ్చిందన్నమాట. సో మరి ఈ ఇయర్ థీమ్ కూడా ఒకటి విడుదల చేశారు సార్, టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్. సో మరి ఈ థీమ్ గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఇది ఏంటంటే మనం అందరం కూడా ఈ అవగాహన అనేది పెంచుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా, తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్స్, డాక్టర్స్ ద్వారా దాన్ని కండక్ట్ చేసుకుంటూ మీడియా వారి ద్వారా మారుమూల ప్రదేశాలకు కూడా వీటిని తీసుకెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళని డిటెక్ట్ చేసి ఆ పేషెంట్స్ని ఏంటంటే మనకి ఇప్పుడు ఆర్ఎస్సీ కూడా ఉంది క్యాన్సర్కి, అన్ని సర్జికల్ క్యాన్సర్కి, మెడికల్ ట్రీట్మెంట్స్కి, రేడియేషన్కి, అన్నిటికి కూడా ఉంది. వైద్యం అంతా కూడా అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళకి దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆ ప్రోగ్రామ్ని థీమ్గా వాడుకుంటున్నారు. ఇది అందరూ కూడా ఉపయోగపరచుకొని ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, అంటే క్యాన్సర్ అని అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు మేడం. అండ్ దాంట్లో ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయని తెలియదు. అసలు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి సార్? అంటే చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఇవి మ్యాలిగ్నెంట్ క్యాన్సర్లు, బినైన్ క్యాన్సర్లు. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక రకమైన క్యాన్సర్లు ఉంటాయి. బ్రెయిన్ పరంగా కానీ, కంటి పరంగా కానీ, ఊపిరితిత్తులు, బ్రెస్ట్, ఈ పేగుల పరంగా, కిడ్నీల పరంగా, వీటన్నిటికి కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది సెల్ గ్రోత్ ఎక్సెస్ అవటం వల్ల వచ్చే ప్రాసెస్ని క్యాన్సర్ అంటాము. సో ఏ ఆర్గన్కైనా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఇక మనం ప్రివెన్షన్లో జాగ్రత్త పడదాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏజ్ పెరిగే కొద్దీ మనం కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేసుకుంటాం, బ్లడ్ టెస్టులు అనేవి. వాటిల్లో ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఆడవారిలో ఈ గర్భసంచి క్యాన్సర్లకి, సర్విక్స్ క్యాన్సర్లకి, తర్వాత బ్లడ్ క్యాన్సర్స్కి కానీ, వీటన్నిటికీ, ఇంటెస్టైన్ క్యాన్సర్, వీటన్నిటికీ స్క్రీనింగ్ మార్కర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఎట్లయితే హెచ్బి హీమోగ్లోబిన్ చూసుకునేదానికి రెగ్యులర్గా చెక్ చేసుకుంటాం, అట్లా స్క్రీనింగ్ కూడా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళు మనకి 50 years దాటిన తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ అడ్వైస్ చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లో ఆ స్క్రీనింగ్లో మనకు బయటపడిపోతుంది. అట్లా మనకి ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఇప్పుడు అంతా వచ్చేసింది. ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ముందు కూడా మనం ఇట్లా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు ఫారెన్ కంట్రీస్ ఆ సైడ్ 50 years దాటిన తర్వాత వాళ్ళకి జనరల్గా 50 yearsకి మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి స్టార్ట్ చేస్తాం. అంటే దానికి పర్టికులర్ ఈ ఏజ్లోనే ఈ క్యాన్సర్ అనేది వచ్చింది అట్లా ఏమి ఉండదు. దాని లక్షణాలను బట్టి మనం స్క్రీనింగ్కి ముందుగానే వెళ్ళచ్చు. ఇప్పుడు హెడేక్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనం బ్రెయిన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ఇన్వెస్టిగేట్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని తెలుసుకోవచ్చు. అట్లనే గర్భసంచి ఉన్న వాళ్ళకి కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి, బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇమీడియట్గా మనం వెళ్ళి చేసుకోవచ్చు. దానికి ఏమి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే 40-50 years దాటిన తర్వాత మనం మెడికల్ హెల్త్ చెకప్స్కి వెళ్తుంటాం కాబట్టి దానిలో ఇప్పుడు రెగ్యులర్ స్క్రీనింగ్లో యాడ్ చేసేసారు క్యాన్సర్ కూడా. దానివల్ల మనం ఏజ్డ్ పీపుల్కి అడ్వైస్ చేస్తుంటాం జనరల్గా. బట్ సిమ్టమాటిక్గా ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుందా? కొన్ని క్యాన్సర్లు తగ్గే అవకాశం ఎక్కువ ఉన్నాయి మనకు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయితేనేమి, కొన్ని క్యాన్సర్లకి ట్రీట్మెంట్ ఉంటుంది. బినైన్ క్యాన్సర్లు కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్, మెడికల్ సర్జికల్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఏంటంటే కొంత మనం సైకలాజికల్ బూస్టప్ ఇవ్వాలి, చాలా ముఖ్యం అది. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరగటం, ఆ బ్లడ్ క్యాన్సర్ సెల్ గ్రోత్ని లిమిట్ చేయటం, ఇట్లాంటివి చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ కంప్యూటర్ యుగంలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా సైంటిఫిక్గా ఏంటంటే క్యాన్సర్స్ ఎక్కువ ప్రోన్ ఏరియా ఎక్కడ ఉంది, తర్వాత దాన్ని వాళ్ళు ఫెమిలియల్గా వచ్చే క్యాన్సర్స్ని ముందుగా కనిపెట్టే అవకాశాన్ని, ఇవన్నీ కూడా మనకి ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ముందు మన పిల్లలు యుగం వచ్చే టైంకి ముందుగా కనుక్కునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు తెలియని విషయాలు ఎన్నో మాతో షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనమైతే డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి మ్యామ్ దగ్గర అయితే ఉన్నాము. మ్యామ్ అయితే ప్రముఖ కంటి వైద్య నిపుణులు అనమాట. సో మనకి ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్స్ కూడా ఎలాంటివి ఉంటాయి, మెయిన్గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ మ్యామ్ని అడిగి తెలుసుకుంటాం. నమస్తే మ్యామ్. మ్యామ్, అసలు క్యాన్సర్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని, సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మీరు మాకు ఆన్సర్ చేయాలి. Today actually February 4th క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాము, వరల్డ్ క్యాన్సర్ డే అని అంటారు. దీనిలో క్యాన్సర్ అని అంటే అబ్నార్మల్ గ్రోత్ని మనం క్యాన్సర్ అంటాం. రోజు మన బయలాజికల్ సిస్టమ్, మన హ్యూమన్ లైఫ్
దాంట్లో మైటోటిక్ అండ్ మియోటిక్ డివిజన్స్ అని జరుగుతూ ఉంటాయి. అవి కాకుండా ఒక రెగ్యులర్ ప్రాసెస్లో గ్రోత్ జరగకుండా అబ్నార్మల్ గ్రోత్ కనిపించేదాన్ని క్యాన్సర్ సెల్స్ అంటారు. దాంట్లో చాలా వెరైటీస్ ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు పుట్టిన పిల్లల్లోంచి కూడా ఉంటుంది. యాక్చువల్గా చాలామంది పేషెంట్స్ కంటిలో క్యాన్సర్ ఉంటుందా అని అడుగుతారు. కంటిలో కూడా క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెటినోబ్లాస్టోమా అంటారు చిన్నప్పుడు. అది ఫోటోగ్రాఫ్స్ కానీ ఏదైనా తీస్తే కంట్లో వైట్ రిఫ్లెక్స్, ఇప్పుడు పిల్లి కళ్ళు లాగా రిఫ్లెక్స్ అట్లాగా కనిపించినప్పుడు మదర్ రాళ్ళు తీసుకొని వస్తే మనం స్కాన్స్ ద్వారా వాటి ద్వారా దాన్ని చూసి ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అని చూసుకొని దాన్ని ఎర్లీ స్టేజెస్ అయితే దానికి సర్జికల్ ట్రీట్మెంట్ 3 టైప్స్లో డివైడ్ చేస్తాం. సర్జికల్ ట్రీట్మెంట్, ఆన్కాల్ అంటే రేడియేషన్ థెరపీ అండ్ కీమోథెరపీ అని. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఆ క్యాన్సర్ సెల్స్ని, క్యాన్సర్ ఉన్న అవయవాన్ని అంతా కూడా మనం రిమూవ్ చేయడం వల్ల సర్జికల్గా వాళ్ళ లైఫ్ స్పాన్ మిగిలిన లాగానే ఉంటుంది. కొంచెం సిస్టమేటిక్గా అట్లా ఉంటే అంత భయపడాల్సిన ఇది అయితే ఈ రోజుల్లో లేదు. మెడికల్గా చాలా ఇవాల్యుయేటరీ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, చాలా డెవలప్మెంట్స్ వచ్చి ఉన్నాయి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాటిల్లో కూడా. అండ్ ఫీమేల్స్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని మనం చూస్తుండొచ్చు నోడేస్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఇలా చాలామంది దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు, లేదంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉండొచ్చు. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, అసలు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మన కోసం ఒకసారి. అంటే దేనికి ఈ రోజుల్లో భయపడేది అంటే షైగా ఫీల్ అయ్యేది అట్లా అంతా ఏం లేదు. బ్రెస్ట్ క్యాన్సర్స్ అట్లా వన్స్ ఎనీబడి అబోవ్ 40 అట్లా ఉంటే ఏమైనా సిమ్టమాటిక్ చిన్న నాడ్యూల్ లాగా స్నానం చేసేటప్పుడు, తగులుతున్నప్పుడు, క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా నాడ్యూల్ లాంటిది ఫీల్ అయినప్పుడు ఇమీడియట్గా కన్సర్న్ డాక్టర్ని కలుస్తూ ఉండాలి. ఏదైనా సరే మనం వెయిట్ రిడక్షన్ అని అదొక ఇది వచ్చింది. వెయిట్ లాస్ మోర్ దెన్ 5 kgs ఇన్ 1 month ఆఫ్ పీరియడ్ ఉంటే కనుక ఒక్కసారి డాక్టర్ని కన్సర్న్ చేసి ఎందుకు వెయిట్ లాస్ అవుతూ ఉంది, ఏమన్నా నార్మల్ బాత్రూమ్ హ్యాబిట్స్, యూరినేషన్ కానీ, మోషన్ పాస్ చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా బ్లడ్ స్ట్రెయిన్ కానీ అట్లాంటి అబ్నార్మల్ థింగ్స్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని ఒక్కసారి కన్సర్న్ చేసుకొని ఇంట్లో ట్రీట్మెంటు చిట్కాలు అలా కాకుండా అంటే ప్రతిదానికి ఇన్వెస్టిగేటరీ మెథడ్స్, బ్లడ్ టెస్ట్లు అవి వచ్చున్నాయి. దాన్ని మనం ప్రాపర్గా మెడికల్ సిస్టమ్ని ఉపయోగించుకొని ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ రిడక్షన్ ఒకటి, యూరినేట్ చేసినప్పుడు ఏదైనా బ్లడ్ స్ట్రెయిన్ అయినా కానీ అప్పుడు బౌల్ క్యాన్సర్స్ అవంతా కూడా మనం గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా అంటే టైర్డ్, రోజు రెగ్యులర్ వర్క్ చేస్తా కూడా టైర్డ్నెస్ అట్లా ఉంటే, లుకీమియాస్ అని అట్లా చాలా రకాలైన క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఆ టైర్డ్నెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. అంటే అది ఉండగానే అది వచ్చేయాలని ఏమి ఉండదు. ఇవి మెయిన్ సిమ్టమ్స్. పేషెంట్స్ అలసట కానీ, ఇవి వెయిట్ రిడక్షన్ అని కానీ, కొంచెం తల తిరగటం, హెడేక్, రీలింగ్ సెన్సేషన్ అట్లా సిమ్టమ్స్, ఫిట్స్ ఇలాంటివి ఏదైనా అబ్నార్మల్ థింగ్స్ కనిపించినప్పుడు కన్సర్న్ డాక్టర్ని మనం కలవటం వల్ల ఏదైనా పర్టికులర్ థింగ్స్ బ్లడ్ టెస్ట్లో కానీ స్కాన్స్లో తెలిస్తే మనకి దాని నుంచి క్యాన్సర్ నుంచి విముక్తి పొందుతూ ఉంటాము. క్యాన్సర్ అనేది సిమ్టమ్స్ లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంటుందమ్మా, లేదా మెయిన్గా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి? 10 to 20% పేషెంట్ కానీ అంటే చెప్పరు, మిస్ అవుతానికి ఛాన్సెస్ ఉంటాయి. డైలీ యాక్టివిటీస్లో పని ఎక్కువ చేయడం వల్ల హెడేక్ అని అట్లా ఓవర్లుక్ చేస్తూ ఉంటాము. కొంచెం సిమ్టమాటిక్గానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. 50%లో కొన్ని సిమ్టమ్స్ లేకుండా కనిపిస్తూ ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా తెలివిని కూడా మాకు చాలా మంచిగా చెప్పారనమాట ఫీమేల్స్ గురించి. సో మ్యామ్ చెప్పిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఎవరికైనా సరే మ్యామ్ చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు మనమైతే కామిపల్లి సీతారామయ్య సార్ దగ్గరైతే ఉన్నాము, ప్రముఖ షుగర్ వైద్య నిపుణులు అనమాట. సార్ నమస్తే. సో ఇప్పుడు మేము కొన్ని ఏమంటారు టాపిక్స్ అయితే మాట్లాడేసాము, చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. అసలు క్యాన్సర్ వచ్చిన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో దీని గురించి మా కోసం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూజువల్గా లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ వెజనల్ క్యాన్సర్ బోత్ వెరీ కామన్. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఎవరికన్నా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అదర్ మెంబర్స్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం మంచిది. అంటే సపోజ్ వాళ్ళ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మ్యామోగ్రఫీ,
ఎనీ వెజనల్ క్యాన్సర్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళని పంచబయాప్సీ లాంటి టెస్టులు కామన్గా చేస్తారు. మీ డాక్టర్ని అడిగి తెలుసుకొని మీరు తెలుసుకోవడం మంచిది. ఒకటి క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత మీ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే టైమ్లీ ఫుడ్, ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్, హై ఐరన్ డైట్. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది యూజువల్గా క్యాన్సర్ పేషెంట్స్లో. సో ఐరన్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సో అట్లాంటి డైట్ తీసుకుంటూ ప్రీ ప్లాన్డ్గా వెల్ బ్యాలెన్స్డ్ డైట్తో కనుక వెళ్తుంటే ఈ క్యాన్సర్ ఏమీ చేయదు. ప్రస్తుతం క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్స్, లైక్ మందులతో ఉంది, తర్వాత రేడియోథెరపీ ఉంది, తర్వాత parenteral థెరపీ ఉంది. సో దేర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్స్. సో అకార్డింగ్ టు దట్ మీరు ట్రీట్మెంట్ ప్లాన్ కరెక్ట్గా తీసుకుంటూ మీ డాక్టర్ ఎవరైతే క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎవరైతే మీరు చూయించుకుంటున్నారో అతని దగ్గరికే వెళ్ళాలి, అతను రమ్మన్నప్పుడు వెళ్ళాలి. ఆ టైం పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు మళ్ళీ బాగానే ఉందని వదిలేస్తే అండ్ అగైన్ ఇట్ మే ప్రోగ్రెస్. సో టైమ్లీ ఫుడ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో వచ్చేసి వాకింగ్, కొద్ది హై ప్రోటీన్ డైట్, హై ఐరన్ డైట్ తీసుకోవాలి. అండ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి డయాబెటీస్ ఉంటే అవి కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? కాంప్లికేషన్స్ అంటే హై బ్లడ్ షుగర్స్ కంట్రోల్ పెట్టుకోవాలి. బ్లడ్ షుగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లేనప్పుడు న్యాచురల్గా వెయిట్ లాస్ ఉంటుంది. సో ఈ వెయిట్ లాస్ అంటే క్యాన్సర్ ఉన్నప్పుడు కొంత ఎలాగో వాళ్ళకి ఆ సిక్నెస్ అనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఆలోచన ఎప్పుడు ఉంటుంది కాబట్టి. సో ఇంకా వెయిట్ తగ్గిపోయినట్టు అనిపిస్తారు. సో అందువల్ల ఏంటంటే షుగర్ బాగా కంట్రోల్ పెట్టుకుంటే వాళ్ళు ఇమ్యూనిటీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం క్యాన్సర్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 100% షుగర్ అయితే మాత్రం కంట్రోల్ పెట్టుకోవాలి. ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఫాస్టింగ్, పోస్ట్ పండల్, HbA1c 3 monthsకి ఒకసారి చెక్ చేసుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకొని క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటూ అలానే బ్యాలెన్స్డ్ డైట్ ప్రమోషన్ చేసుకోవాలి. అండ్ మెన్స్లో నార్మల్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏ క్యాన్సర్ అనేది అటాక్ అవుతుంది? ఉమెన్స్లోనే ఎక్కువగా. మెన్స్లో వచ్చేసేస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువ, అలానే లంగ్ క్యాన్సర్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ స్మోకర్స్ ఉంటారు కాబట్టి. అట్లానే ఒక్కొక్కసారి పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ స్మోక్డ్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు. అండ్ ఒక్కొక్కసారి ఫ్యామిలీలో కూడా ఉంటుంది, జెనెటిక్ ఇది కూడా. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మేల్స్ వరకు అయితే 50 years దాటిన తర్వాత ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఏదన్నా ఉండి అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. స్మోకర్స్ ఏదన్నా అనుకున్నప్పుడు 50 years దాటిన తర్వాత పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అట్లానే ఇంట్రిక్ అంటే పేగుకు సంబంధించి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ డౌట్లు ఏదైనా క్లారిఫై చేసుకొని మీరు చెకప్ చేసుకుంటే మీకు ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్లీ తెలిసిపోద్ది. తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దేర్ ఇస్ నో హార్మ్. అండ్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యూర్ అయిపోతుంది, మళ్ళీ అగైన్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ఉంటాయి. అంటే ఎలా అంటే అది క్యాన్సర్ స్టేజెస్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ 3rd stage ఎట్లాంటి కొంత మెటాస్టాటిక్ డిసీజెస్ ఉంటాయి, అంటే అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయింది. అట్లాంటి వాళ్ళకి తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత ప్లాన్ చేసి సర్జరీ చేసి ఆ క్యాన్సర్ ఎక్కడైతే మెయిన్ కారణం ఉందో దాన్ని తీసేసినా కూడా ఒక్కొక్కసారి మెటాస్టాసిస్ అయ్యేదాన్ని లింఫ్ నోడ్స్ ద్వారా అలాంటివి ఒక్కొక్కసారి రివర్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ మన రేడియేషన్ థెరపీ ఇస్తారు కాబట్టి దాన్ని కూడా మనం జాగ్రత్తగా చేసుకొని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుకోవచ్చు పేషెంట్స్. ఫుడ్ పలానా అవాయిడ్ చేయాలి ఫుడ్ లో, అవాయిడెన్స్ ఆఫ్ ద ఫుడ్ వచ్చేసి బేసిక్ గా ఏం లేదు, అంటే స్ట్రిక్ట్ గా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ప్రోటీన్, ఫ్యాట్, తర్వాత ఇవన్నీ కూడా సమపాలలో ఉండాలి. ఎక్కువ ప్రోటీన్ డైట్ ఉన్నా ఇబ్బంది, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ ఉన్నా ఇబ్బంది. బ్లడ్ షుగర్స్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే షుగర్ పెరుగుతుంది. అట్లా ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి డైట్. ఏదైనా కూడా ఫ్రూట్స్ తీసుకోవటం కానీ, అంటే హెవీగా ఏది తీసుకోవాలి. ప్రోటీన్ తినాలని చెప్పేటప్పుడు డాక్టర్ పొద్దుగులు ప్రోటీన్ తింటే మళ్ళీ ఇబ్బంది. అట్లా ఫ్రూట్స్ తినాలని చెప్పినప్పుడు పొద్దుగులు ఫ్రూట్స్ తిన్నా ఇబ్బంది అని కాదు, బేసిక్గా ఏంటంటే అది కరెక్ట్ కాదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి డైట్ ఎప్పుడు కూడా. డైలీ ఒక ఫ్రూట్ ఈజ్ తినాలి. ఓ 4-5 పళ్ళు తిందాం, 5 పళ్ళు తిందాం, 6 పళ్ళు తిందాం అంటే ఉపయోగం ఉండదు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏమి ఉండవు. బ్యాలెన్స్డ్గా ఉంటే ఎప్పుడైనా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే రోజునైతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ డాక్టర్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఫీమేల్స్ కావచ్చు మేల్స్ కావచ్చు మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఉమెన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ మనం ఎక్కువగా చూసుకోవచ్చు. మీకు ఏమైనా సుబ్రహ్మణ్యేశ్వరి మ్యామ్ చెప్పినట్లు ఏమైనా డిస్టర్బెన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా నిప్పుల్స్ కావచ్చు, ఇలా ఏమైనా బ్లిస్టర్స్ వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీకు కంఫర్టబుల్గా ఉన్న ఫీమేల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దాని గురించి మీరు ఇంకొంచెం అవేర్నెస్ తెలుసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే మీరు తీసుకోండి. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2020 నుంచి కూడా 24 దాకా ఎంత అవేర్నెస్ పెరిగిందో మనం చూసుకోవచ్చు. సో ఈ ఇయర్ 2024 థీమ్ కూడా టుగెదర్ విత్ ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ అనే థీమ్తో వచ్చేసారు. ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళకి దీన్ని ఫార్వర్డ్ చేయండి అండ్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మరికొంతమందికి చెప్పండి. సో ఈ రోజైతే వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మీకోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేశాము. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ i9 మీడియా. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ వెనెలా.